హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. సో ఫ్రెండ్స్, ఈరోజు నాట్ వైద్యం ఛానల్ మన భవిష్యత్తుని ఆరోగ్యవంతంగా మార్చడానికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ ఆలోచన చేయడానికి కూడా మేము ఎంతగానో ఆలోచించి దీనికి కావాల్సినటువంటి అన్ని సముదాయాలన్నీ కూడా సమకూర్చుకొని దీన్ని మీకు ఏ విధంగా దగ్గర చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. సో ఏంటి అంటే మీ ఆలోచించిన ఆలోచన ఏంటి, అది మన భవిష్యత్తుని ఏ విధంగా మార్చబోతుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది తెలుసుకునే ముందు మనం అంతా కూడా మనసులో కొన్ని ఆలోచించుకోవాలి. ఏంటంటే ప్రస్తుతం ఉన్న మన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉన్న ఈ కాలుష్యంలో కల్తీలో మనం ఎంతవరకు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, ఎలాంటి వ్యాధులకు మనం గురవుతున్నాం. ముఖ్యంగా అది చిన్న వయసులోనే ఎంతోమంది కూడా లైంగిక సమస్యలకు, అదేవిధంగా బలహీనతలకు, అదేవిధంగా వీర్యగాన లోపం కానివ్వండి, ఇలాంటి అనేక రకమైన సమస్యలు, ఎన్నో సమస్యలు చెప్పాలనుకుంటే ఒకటి కాదు రెండు కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలుష్యంలో మనిషికి హెయిర్ ఫాల్ నుంచి మొదలు పెడితే అన్ని కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ప్రతి ఒక్క సమస్యకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతము ఒకప్పటి కాలం నుంచి మనం కంపేర్ చేసినట్లయితే మన తాతల కాలంలో వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేది, వాళ్ళ లైఫ్ సైకిల్ ఎంతవరకు ఉండేది, దాదాపు 80, 90, 100 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు హ్యాపీగా బతికే వాళ్ళు, ఎలాంటి అనారోగ్యం లేకుండా. ప్రస్తుతం 30 సంవత్సరాలు దాటితే చాలు మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాము, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇలాంటి వాటిని తప్పించుకోవడానికి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం కొని తెచ్చుకుంటున్నాము. మరి ప్రస్తుతం ఏం చేయాలి? అంతేకాకుండా మన పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారు, ఒకప్పటి కాలంతో కంపేర్ చేసుకుంటే మీకన్నా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారా, మీకన్నా మీ పిల్లలు స్ట్రాంగ్గా ఉంటున్నారా, మరి వారి భవిష్యత్తు ఏంటి? మనం వయసు పెరిగిన కొద్దీ మన పిల్లలు అనారోగ్యానికి గురవుతుంటే చూస్తూ ఉండడమేనా, వారికి ఒక ఆరోగ్యవంతమైనటువంటి భవిష్యత్తును మనం అందించలేమా? ఇలాంటి అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చెప్పడానికి నాటు వైద్యం ఒక సరికొత్త ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. ఆ ఆలోచన ఏంటి, ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటి, దీనికి ఉన్నటువంటి మూల స్తంభాలు ఏంటి, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్న విషయాలు ఇప్పుడు మనం అన్నీ తెలుసుకుందాం. ముఖ్యంగా ఇవన్నిటిని కూడా మనం సాల్వ్ చేయడానికి ఒకప్పటి కాలంలో ఉన్నటువంటి జీవన విధానాన్ని మనం తీసుకురాబోతున్నాం. అంటే ఆ కాలం నాటి అంటే ఆరోగ్యవంతమైన ఉండడానికి గల కారణాలు ఏంటి, అలాంటి వసతులు, అలాంటి ఫుడ్ మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ మనం తీసుకుని, టేస్టీ ఫుడ్ మనం తీసుకుంటే మనం ఆరోగ్యవంతంగా మరికొన్ని రోజులు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండగలుగుతాము. ఆ కాలంలో ఉన్నటువంటి వసతులతో వాళ్ళు ఏ విధంగా జీవనాధారం గడిపేవాళ్ళు, ఎలాంటి ఆహార పదార్థాలు తినేవాళ్ళు, వాళ్ళు ఏ విధమైన కష్టాలు చేసేవాళ్ళు, అదన్నీ కూడా ఇప్పుడు మనం అంటే ఇక్కడ మన పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని అనుకూలంగా మార్చుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి తిని విసిగిపోయి అనారోగ్యాల పాలవుతున్న వాళ్ళందరికీ కానీ మేము ఈ ఛానల్ ద్వారా, అంటే ఒక సరికొత్త ఛానల్ ద్వారా, ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్, ఛానల్ నేమ్ అన్నీ కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా కూడా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. కొత్త ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో మనము అలనాటి ఆ కాలం నాటి భోజనాలు ఎలా ఉండేవి, వాటిని మనం ఇప్పుడు ఆచరించడం వల్ల మన ఆరోగ్యం ఎంతవరకు మెరుగుపడుతుంది, మన లైఫ్ స్టైల్ ఎంతవరకు పెరుగుతుంది, మన పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో అన్న దాని గురించి ఈ ఛానల్లో నేను ముందు చెప్పబోతున్నాను. ఈ ఛానల్ పెట్టడానికి దీని యొక్క మూలాధారం, అంటే దీనికి ఒక మూల స్తంభం ఎవరి ఆధారంగా చేసుకొని ఈ ఫుడ్ అనేది మనం తయారు చేయడం జరుగుతుంది అని అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. దీనికి కారణం ఎవరన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము క్రియేట్ చేయబోయే ఈ సరికొత్త ఛానల్కి మూలాధారం మా నానమ్మ సుశీలమ్మ గారు, అదేవిధంగా మా నాన్నగారు మీకు అందరికీ సుపరిచితులే డాక్టర్ టి నరసయ్య గారు. వీరిని ఆధారం చేసుకొని, వీరి యొక్క జీవనాధారాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మీ ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసి ఆనాటి వంటలు, అదేవిధంగా భోజనాలు, ఆహార పదార్థాలు ఏ విధంగా ఉపయోగించే వాళ్ళు, ఏంటి అది ప్రస్తుతం లైఫ్ సైకిల్ ఎలా గడిచింది అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఒక ఛానల్ని క్రియేట్ చేయడానికి ముందు మనం ఖచ్చితంగా దాని యొక్క మూలాధారం ఎలా ఉండేది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, వాళ్ళ హిస్టరీ ఎలా ఉండేది మనం ముందుగా తెలుసుకోవాలి. మా నాన్నమ్మ గారు ఇప్పుడు ప్రస్తుతానికి తన వయసు వచ్చేసి సుమారుగా 85 నుంచి 87 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇప్పుడు తన మాటల్లోనే మనం తెలుసుకుందాము. నానమ్మ, మీకు ఎంతమంది పిల్లలు ఒకసారి అందరికీ చెప్పు. 4 కొడుకులు. బిడ్డలు? 3 బిడ్డలు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? మీ పెద్ద కొడుకు వయసు ఎంత ఉంటుంది? 70 సంవత్సరాలు ఉంటుంది. నీకు? 84, 85. డాక్టర్ గారి వయసు మీకు తెలుసు, 66 సంవత్సరాలు ఉంటుంది. వీరు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా, ఎలాంటి చీకు చింతలు లేకుండా ఉన్నారు. నీకు ఇప్పుడు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? మరి ఇప్పుడు నువ్వు ఇంత స్టాండర్డ్ గా ఉన్నావు కదా, మరి ఆ కాలంలో మీరు ఏమేమి తిండి తినేవాళ్ళు? ఇప్పుడు అంటే అంత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్ని ఇష్టంగా తింటున్నారు కదా, మరి ఆ కాలంలో నువ్వు ఎలాంటి తిండి తినేవాళ్ళు, మీ పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టేటోళ్ళు? మొక్కజొన్నలు, పజ్జొన్నలు, తెల్లజొన్నలు, ఆర్కలు, సజ్జలు, కొర్రలు, గోధుమలు పంటలు తీసుకొని మా పిల్లలను చాలుతున్నారు. కూరలు ఎలాంటి కూరలు అనుకునే వాళ్ళు అప్పుడు? చేపలు ఎక్కువగా అంతే, చేపలు, వంకాయలు, కూరగాయలు, టమాటాలు, కూరగాయలు అనుకునేవాళ్ళు.
పచ్చకూర, పచ్చళ్ళు. పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు ఎక్కువ చేసుకునే వాళ్ళు? ఎక్కువ మామిడికాయ పచ్చడ, నిమ్మకాయ పచ్చడ, నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి మాకు. ఇంకా ఆకులతో ఏమైనా పచ్చడి? ఆకుకూరలు ఏం పచ్చడి అంటే గోంగూర, గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, తెల్ల గల్జేరు, గుంటగల్జేరు కూడా నూరుకునేది, చెల్లాలు ఉండేది. తెల్లాలు ఉండేది. రోజుకు సుమారు మీరు ఎన్ని గంటలు పని చేసేవాళ్ళు? అబ్బో 24 గంటల పని. అంతేనా? పండుగలు లేచినా అంటే పని పోవడేనా? వండుకుంటే పండుకోదా? అంతేనా? పండుకుంటే ఎక్కడి పాడ ఇట్లా ఒరిగి మళ్ళీ వేసి మళ్ళీ వేస్తుంది. పని చేసుకుంటే ఒరిగేది, మళ్ళీ వేసి మళ్ళీ వేసుకునేది. తెల్లారి ఈ పని అయినాక మళ్ళీ పొద్దుగా లేచి బయట పనికి సరిపని పోయేది. మా అమ్మాయినా నేనైనా ఎవరైనా నీళ్ళు మా నాయన మూట కొట్టుడు, మా అమ్మ నీళ్ళు కట్టుడు. మేము ఇంత పని చేసి వచ్చే వరకు ఏదో ఇంట్లో ఉన్నది మా వాళ్ళు పట్టుకోలేదు. సో చూసారు కదా అప్పటి జీవన విధానం ఎంత టఫ్గా ఉండేదో. వాళ్ళు ఎలాంటి రెస్ట్ లేకుండా సాధ్యమైనంత వరకు కష్టపడుకుంటా, శరీరాన్ని కష్టపెట్టుకుంటా, సరైనటువంటి ఫుడ్ తీసుకుంటూ, మంచి బలవంతమైన ఫుడ్ తీసుకుంటూ, ఇప్పటికి కూడా 20 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు తను ఉండే అంటే ఇల్లు కూడా ఇది కాదు, తను వేరే దగ్గర ఉంటుంది. మా దగ్గర వచ్చి ఉండు కొద్ది రోజులు అన్నా కూడా నా కాలు చేతులు మంచిగా ఉన్నాయి, నేనే సొంత వండుకొని తింటా, నేను ఎక్కడ ఉన్నా అని చెప్పి కూడా మా వద్ద రమ్మన్నా కూడా ఎప్పుడు రాదు. ఎప్పుడో ఒకసారి అకేషనల్గా కాదు, కొద్ది రోజులు మా వద్ద ఉండడానికి వస్తుంటుంది. తన పని తనే చేసుకుంటుంది, తన పిల్లలకు మేము వెళ్ళినా కూడా మాకు కూడా చేసి పెడుతుంటుంది. సో అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే మా నాన్నమ్మ రిక్వెస్ట్, నాన్నమ్మ ఏం తినడానికి ఎట్లా ఉన్నారంటే నేను అన్ని చెప్తామనడా నీకు, అది ఎట్లా ఉంటే అన్ని చెప్తాను. నాకు అప్పుడే ఐడియా వచ్చింది. సో ఇవన్నీ కూడా మన ఎందుకంటే నాటు వైద్యం ఛానల్ ఒకప్పుడు చాలా మంది ఎవరు కూడా నమ్మలేదు సరిగ్గా. కొద్దిగా ఫేక్ ఛానల్ అన్నారు, డాక్టర్ లేరు, అన్ని కూడా ఎన్నో మాకు కూడా నెగిటివ్ కామెంట్స్ చాలా వచ్చినప్పటికీ ఇప్పుడు చాలా వరకు కూడా మా మొబైల్ నెంబర్ కలిస్తే చాలు మా ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి అన్న విధంగా ఇప్పుడు అందరు కూడా మారిపోవడం. దాదాపు 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు తక్కువ కాలంలో మేము పొందడం, డాక్టర్ గారిని నేరుగా కలిసి ఎన్నో రకమైనటువంటి మొండి వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులకు మంచి పరిష్కారాన్ని పొందడం కూడా జరిగింది. ఈ సందర్భంలో చాలా మంది కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతున్నాయి, మళ్ళీ తిరిగి మోకం వస్తున్నాయి, అంటే తిరిగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం ఆహార విధానం మారాలి. సో అలాంటి ఆహార విధానాల గురించి మాకు వచ్చిన ఆలోచనే మా నాన్నమ్మ తన యొక్క మెయిన్ అంటే తను తిన్న అలవాట్లు కానివ్వండి, అదేవిధంగా మా నాన్న వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, అనేక రకమైన ఆహార విధానాలతో వాళ్ళు కూడా స్టాండర్డ్ గా ఉన్న వాళ్ళే. సో అలాంటి కొంతమంది పెద్దలు, అంతేకాకుండా మా నాన్నమ్మకు ఇంకా చుట్టాలు ఉన్నారు తన ఏజ్ వాళ్ళు. సో వాళ్ళందరి యొక్క విధి విధానాలు, ఆహారాలు ఎలా ఉంటాయని తెలుసుకొని అవి మీకు వండి ఏ విధంగా ఉంటాయో, అవి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యం జరుగుతుందని తెలిసి పెట్టడానికే ఈ ఛానల్ క్రియేట్ చేశాము. సో ఈ నాటు వైద్యం ఛానల్ ని ఎలా అయితే మీరు ఆదరించారో అదే విధంగా ఇప్పుడు ఈ ఛానల్ డిస్క్రిప్షన్ పేరు అన్ని కూడా మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఛానల్ కూడా మీరు అలాగే ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఆహార పదార్థాలు వండుకొని తిని మరిన్ని ఎక్కువ రోజులు మీరు మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. సో ఈ ఛానల్ ని ఈ రోజే ప్రారంభించడం జరుగుతుంది. మీరు కూడా ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా మంచి ఆహార పదార్థాలు వండుకొని మీ పిల్లలకు అందరికీ పెట్టి ఆరోగ్యవంతంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరింత ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మాకు అందించినటువంటి మా నాన్నమ్మ, వారి యొక్క పెద్దలు, మా నాన్న వాళ్ళకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.